హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు పార్ట్ 5. ఈ వ్లాగ్లో అయితే మేము గుల్మార్గ్ నుంచి రిటర్న్ అయ్యాము. ఎందుకంటే సోన్మార్గ్ రూట్ మ్యాక్స్ ఇంకొక 2 డేస్లో ఓపెన్ అవుతుంది అన్నారు. సో ఎందుకు రిస్క్ తీసుకోవడం అని చెప్పి కాస్త సోన్మార్గ్కి దగ్గర వెళ్తున్నాము. ఎక్కడికి వెళ్తున్నామో తెలియదు కానీ బట్ వీఆర్ గోయింగ్ క్లోజ్ టు సోన్మార్గ్ రూట్. అదైతే కుకింగ్ కోసము వాటర్. మాకు అసలు ఇక్కడ పడట్లేదు ఫుడ్. సో మా దగ్గర మొత్తం క్యాంపింగ్ కిట్ ఉంది, సెట్ ఉంది మొత్తము. సో స్పైసెస్, రైస్ అన్నీ ఉన్నాయి. మంచిగా మేము ఒక 3 పికిల్స్ కూడా తెచ్చుకున్నాము, అలానే కర్రీస్ కూడా వేసుకుంటున్నాము. ఇక సోన్మార్గ్కి రూట్ ఓపెన్ అవ్వాలంటే మ్యాక్స్ 2 డేస్ పడుతుంది. ఇంకా ఇన్ కేస్ రేపే ఓపెన్ అయితే ఎల్లుండి అక్కడి నుంచి వచ్చే వెహికల్స్ వచ్చేసాయి. బికాస్ అక్కడి నుంచి వచ్చే వెహికల్సే చాలా స్ట్రక్ అయినాయి ఇప్పుడు సోన్మార్గ్లో ఉన్న వెహికల్స్ కన్నా. సో 1 డే వాళ్ళని వదిలేసి నెక్స్ట్ డే మనల్ని పంపిస్తారు. ఇన్ కేస్ ఇదంతా రేపే అయితే మనం 5th కల్లా వీ కెన్ గో టు కార్గిల్ నుంచి లడాఖ్కి 6th or 7th కల్లా వెళ్ళిపోవచ్చు. ఇక అలా మా జర్నీ సాగుతుంది. ఇక మేమైతే ఈ ప్లేస్లో ఆగాము. చాలా బాగుంది ప్లేస్. తినే మాకు హెల్ప్ చేశాడు. ఎక్కడ వెళ్ళకండి, మీకు చూపిస్తే ఒక ప్లేస్ అని ఇక్కడికి తీసుకొని వచ్చాడు. అక్కడ లోకల్స్ పరిచయం అయ్యారు మేము కుకింగ్ చేసుకునేటప్పుడు. సో ఆయన ఈ ప్లేస్ అనేది చూపించాడు. అసలు క్రేజీ ఉంది, చాలా 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 బాగుంది. మార్నింగ్ ఈ వ్యూ ప్లేస్ అంతకు మించి ఏం కావాలి చెప్పండి. అది చూడండి, అక్కడ మంచు, ఇక్కడ మౌంటైన్స్, ట్రీస్, మధ్యలో రివర్, సెట్ అసలు. ఇక అలా మేము ఉన్న చోటు నుంచి మా కార్ అయితే తీసుకొని వస్తున్నాము. ఆయన చెప్పిన చోటుకి అయితే తీసుకొని వెళ్తున్నాము. మేము గాందర్బల్ అని ఒక విలేజ్లో ఉన్నాము. దాంట్లో కంగల్ అనేది ఒక ఊరు అంట, కంగల్. సో ఇక్కడ ప్రజలైతే చాలా బాగా హెల్ప్ చేస్తున్నారు. ఎటువంటి ఇబ్బంది లేదు. క్యాంపింగ్ కూడా ప్రశాంతంగా వేసుకోవచ్చు. ఒక 2 to 3 మెంబర్స్ వచ్చి మాకు హెల్ప్ కూడా చేస్తున్నారు. నెంబర్ కూడా తీసుకున్నారు. ఇన్ కేస్ ఏమైనా హెల్ప్ కావాలంటే మేము మీకు చేస్తామని చెప్పి. ఇంకా అలా వచ్చేప్పండి మా క్యాంపింగ్ సెటప్ అయితే స్టార్ట్ చేసేసాము. గ్రోసరీస్ తీసుకుందామని చెప్పి ఇచ్చాడు. వచ్చా చూడండి, క్యాంప్ అక్కడ ఉంది. ఈ బ్రిడ్జ్ దాటితే ఇక్కడ మొత్తం మెయిన్ రోడే. కొంచెం ఇట్లా వెళ్తే మెయిన్ రోడే అది. కానీ ఇటు చూడండి, ఇది ఏ విధంగా దిగాలో కూడా అర్థమైతే డేర్ చేసి దిగుతున్నాము. చెక్క ముల్కలు కూడా ఊడొచ్చినాయి. ఇవన్నీ చాలా జాగ్రత్తగా దిగాలి. కింద పడితే ఏం లేదు, దెబ్బలైతే పక్క. ఓకే, స్ట్రాంగే ఉంది, బాగానే దిగొచ్చు. స్టార్టింగ్లో భయం అయింది, ఇక డైలీ వాళ్ళకి అలవాటు అయిపోతుంది. ఇప్పుడైతే మేము ఇక్కడికి వచ్చాము. రోడ్ మీద ఉన్న దాంట్లో చికెన్ లేదంట, అయిపోయిందంట. సో చికెన్ తీసుకోవడానికి వచ్చాము. ఇక లోపల దొరుకుతుంది, వెళ్ళామన్నారు. ఇవన్నీ స్ట్రీట్స్ ఆఫ్ గందర్బల్. షాప్స్ అయితే చాలా ఉన్నాయి, కావాల్సిన ఫుడ్ అంతా దొరుకుతుంది. ఇది చూడండి, రైస్ కూడా దొరుకుతుంది. ఇక చిప్స్ ప్యాకెట్లు అయితే కరవేలేదు. ఇది స్టేషనరీ, ఎలక్ట్రానిక్స్. అటు చూస్తే మొత్తం మౌంటైన్స్ అయితే అన్నీ తీసుకున్నాము రాత్రికి ఫుడ్కి. కాస్త ఈ రూట్లో ఎందుకో వింత ఉన్నారు. మా సైడ్ మంచిగా మాట్లాడారు, అటు సైడ్. నేను నార్మల్ వీడియో తీస్తున్నా, ఏ క్యా హరకత్ అని అంటారు. అంటే ఏంది పిచ్చి పనులు అని చెప్పి వీడియో తీస్తే పిచ్చి పనులు. సర్లేగా, నేను లైక్ ప్రైవేట్ ప్రాపర్టీ కూడా ఏం కాదు, నార్మల్ నేను ఇట్లా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా అంతే. ఇక వీడియో పెట్టదలుచుకోలే నేను కూడా, ఎందుకు మళ్ళీ కూడా అని చెప్పి డిలీట్ చేసేసి అక్కడే. మా క్యాంపింగ్ అయితే మొత్తం రెడీ అయిపోయింది. ఇగోండి, అలా స్లీపింగ్ పాట్స్ ఉన్నాయి కదా, ఇలా ఉంటుంది అది. ఇది ఓపెన్ చేయగానే అంత పెద్ద అవుతుంది. చాలా చాలా వామ్ ఉంది. అండ్ మేము ఇంటి నుంచి వచ్చేటప్పుడే చిన్న పిల్లోస్ తెచ్చుకున్నాము. సో ఇక మాకు ఎలాంటి ప్రాబ్లం లేదు, ఆల్ సెట్. మీకు క్లియర్గా ఇప్పుడు ఈ తార్కున్న లైటింగ్ సెటప్ చూపిస్తాను. ఫస్ట్ ఇవి ఫాగ్ ల్యాంప్స్, అది మెయిన్ లైట్. అండ్ వచ్చేసరికి బార్ లైట్ చూడండి ఎంత త్రో ఉందో. చాలా 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 ఎఫెక్టివ్ ఉంటుంది. ఇంకా టార్చ్ అట్ వేయంగానే అది పిల్లి ప్యాక్ అయిపోయింది. నాకు ఏందబ్బా ఏముందని చెప్పి మళ్ళీ ఇట్లా అని చెప్పి చేస్తున్నా. ఏందబ్బా ఏదో కనిపిస్తుందని చూడగానే పిల్లి 1 నిమిషం పాటు ప్యాక్ అయిపోయింది. ఈ అడవి పిల్ల అంట, చాలా పెద్దగా ఉంది. వీడియోలో ఎలా కనిపిస్తుంది తెలియదు, దొబ్బు ఉంది.
కాస్త భయంకరంగానే ఉంది చూడ్డానికి, దగ్గరికి వెళ్ళి చూస్తే. చూడండి ఎట్లా వస్తుందో. సో యా, ఇదైతే మా టెంట్ లోపల ఇలా ఉంటుంది. కాస్త మెస్సీ ఉంది, ఏమనుకోకండి. ఇక్కడైతే మొత్తం కుకింగ్కి రిలేటెడ్ అచ్చడు అన్ని నార్మల్ బేసిక్ నీడ్స్, బ్యాగ్స్, ఇంకా చైర్స్ పెట్టేసాము. సో ఇవి మా స్లీపింగ్ పాట్స్. ఇంకా 2 ఉన్నాయి. మేము మొత్తం 4 మెంబర్స్. సో దీంట్లో పడుకుంటే -5 degrees వరకు ఆపుతుంది కోల్డ్ అనేది. చాలా బాగుంటుంది. ఇక అలా రాత్రి పడుకున్నాక మార్నింగ్ ఎప్పుడో 11-12 కల్లా లేచాము. అప్పటికి ఆ డే అంతా మాకు వేస్ట్ అన్నట్టే. క్యాంప్ టెంట్లోనే మేము అలా టైంపాస్ చేసాము. వాళ్ళకి కాల్ చేస్తే ఎప్పుడు ఓపెన్ అవుతుందో కూడా మాకు ఇంకా తెలియదు అంటున్నారు. ఇప్పటికే బడ్జెట్ ఎక్సీడ్ అయిపోయింది, అన్నీ చాలా ఎక్సీడ్ అయిపోయాయి. ఇక మేమైతే రిటర్న్ అవ్వబోతున్నాం. మా లదాఖ్ ట్రిప్ క్యాన్సిల్ అయిపోయింది. నాకైతే చాలా బాధగా ఉంది ఇంత దూరం వచ్చి వెళ్ళట్లేదని. బట్ ఇక ఏం చేయలేము. ఇక అలా మేమైతే ఆ ప్లేస్ నుంచి కిందకి దిగిపోయాం. కిందకి శ్రీనగర్కి వచ్చేసి ఇక శ్రీనగర్ నుండి అయితే రిటర్న్ అయిపోతున్నాము. వెళ్ళేటప్పుడు ఎక్కడికి వెళ్తామో తెలియదు, కానీ ఏమో చాలా బాధగా ఉంది. ఎందుకంటే మెయిన్ వచ్చిందే లదాఖ్ కోసము. దట్ వాజ్ మై డ్రీమ్. ఇక అది కాకుండా వేరేది ఎక్కడికి వెళ్ళినా అంత ఎంజాయ్ చేయలేను. ఇక అంతే. ఈ వ్లాగ్ అయితే ఎండ్ చేస్తున్నాను. మేము అక్కడ ఏం చేయలేదు క్యాంప్ టెంట్లో కూడా, అందుకే ఎక్కువ ఏం షార్ట్స్ తీయలేదు. సో యా, ఈ సిరీస్ అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. సీ యూ ఇన్ ది నెక్స్ట్ వ్లాగ్. బాయ్ బాయ్.